ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో కోళ్లలో శరీర బరువు పెరుగుదలకు యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయం గురించి కోరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ శిరీష గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులకు నమస్కారం. కోళ్ల శరీర బరువు పెరుగుదల కోసం యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయాలు అంటే మనము యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మాంసంలో ఉండే అవశేషాలు వాటిని తగ్గించడానికి మనము యాంటీబయాటిక్స్ కాకుండా వాటికి ఏవైతే ప్రత్యామ్నాయాలు ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సాధారణ మానవునికి కోళ్ల పరిశ్రమ జీవనోపాధిగా ఎంతో ఉపయోగపడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమను ఆధారంగా చేసుకుని కోడి గుడ్లు మరియు మాంసం అమ్మడం వలన లాభాలు పొందుతున్నారు. ఇప్పటి వరకు మన కోళ్ల మేతలో వాటి పెరుగుదల కోసం యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. కానీ వాటి వలన గుడ్లు మరియు మాంసంలో ఈ యాంటీబయాటిక్స్కి అవశేషములు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. కాబట్టి వాటిని నివారించుటకు ఈ మాంసం మరియు గుడ్లు మనుషులు తినడం వలన వాటి నుండి వచ్చే వ్యాధుల్లో ఉండే సూక్ష్మజీవులు ఆ వ్యాధుల వల్ల కలిగే యాంటీబయాటిక్స్కి వ్యాధి కాలంను పొడిగించి మనుషుల ఆరోగ్యం క్షీణించడానికి కారణమవుతున్నాయి. సో ఈ యాంటీబయాటిక్స్కి బదులుగా మనం కొన్ని ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, ఫైటోబయాటిక్స్, సేంద్రియ ఆమ్లాలు, వ్యాధి నిరోధక ఔషధాలు, మొక్కల నుండి వచ్చే ఉత్పన్నాల వలన కొంతవరకు ఈ నష్టాన్ని మనం అరికట్టవచ్చును. గుడ్లు మరియు కోడి మాంసము మనుషుల ఆహారంలో సమతుల్య పోషక విలువలు అందజేస్తూ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయి. కానీ సాధారణంగా మనము కోళ్లను కేజెస్ మరియు డీప్ లిట్టర్ పద్ధతిలో పెంచడం వలన అవి అనేక రకముల ఒత్తిడికి లోనవుతున్నాయి. కోళ్ల షెడ్లలో ఎక్కువ కోళ్లను ఉంచడం వలన, టీకాలు ఇవ్వడం వలన, చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రత వలన, అదేవిధంగా వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత వలన, ముక్కులు కత్తిరించడం వలన మరియు కోళ్ల రవాణా మొదలగు వాటి వలన కోళ్ళనివి ఒత్తిడికి లోనవుతాయి. ఈ ఒత్తిడి వలన కోళ్లలో కొన్ని రకాల వ్యాధులు రాకుండా కోళ్ల మేతలో యాంటీబయాటిక్స్ వాడతారు. అందువలన ఈ యాంటీబయాటిక్స్ యొక్క దుష్ఫలితాలను నివారించుటకై శాస్త్రవేత్తలు మన పరిశోధనల ఫలితముగా యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయాలుగా కొన్ని పదార్థాలను సూచించారు. అందులో మొట్టమొదటిగా మనం చర్చించుకోవాల్సినది ప్రోబయాటిక్స్. సో ఈ ప్రోబయాటిక్స్ ఏంటంటే కొన్ని ప్రత్యేక జీవాలు లేక పదార్థాలు ప్రేగుల వ్యవస్థను సమతుల్యం చేయడానికి ఉపయోగించే వాటిని ప్రోబయాటిక్స్ అంటాము. సో ఈ ప్రోబయాటిక్స్ వలన ప్రయోగాలు ఏంటి? సో ఈ ప్రోబయాటిక్స్ని మొట్టమొదటిగా కోళ్లలో పెరుగుదల ఉత్ప్రేరకముగా ఉపయోగిస్తారు. ఈ ప్రోబయాటిక్స్ ఏం చేస్తాయంటే పేగులలో సూక్ష్మజీవులను సమతుల్యం చేయడం వలన యాంటీబయాటిక్స్ మరియు అదేవిధంగా కృత్రిమ రసాయనాలను మేతలో వాడుటకు బదులుగా ఇవి ఆవిర్భవించినవి. మామూలుగా ప్రేగులలో కొన్ని చెడు సూక్ష్మజీవులు చేరి మేతలో ఉండే కర్బన పదార్థాల జీర్ణ ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తాయి. సో వాటిని నివారించడానికి ప్రోబయాటిక్స్ శరీరములకు ఉపయోగపడే సూక్ష్మజీవులు పేగులలో ఉండి హానికరమైన సూక్ష్మజీవులను నివారించి కర్బన పదార్థములు మంచిగా జీర్ణమయ్యి శరీరంలోకి మంచిగా శోషించుటకు ఈ ప్రోబయాటిక్స్ని ఉపయోగిస్తారు. ప్రోబయాటిక్స్ వాడుకలో ఉన్న కొన్ని సూక్ష్మజీవుల పేర్లు ఏమనగా లాక్టోబాసిల్లస్ యాసిడోఫిలస్, లాక్టోబాసిల్లస్ బల్గారికస్, లాక్టోబాసిల్లస్ కేసీ, లాక్టోబాసిల్లస్ ప్లాంటారం, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్, ఎంటెరోకోకస్ ఫేసియం, ఎంటెరోకోకస్ ఫికాలికస్ అండ్ బైఫిడోబాక్టీరియం. ఈ పదార్థాలను మనము ప్రోబయాటిక్స్గా యూజ్ చేస్తాము. మళ్ళీ వచ్చేసి ఫైటోబయాటిక్స్. ఫైటోబయాటిక్స్ అనగా వీటిని కొన్ని రకముల మొక్కలు, ఆకుల వేళ్ళు, దుంపలు మరియు పళ్ళ నుంచి తయారు చేస్తారు. వీటి వలన చాలా లాభాలు ఉన్నాయి.
అవి ఏమనగా మేతలో కొన్ని రకముల మూలికలు చేర్చడం వలన మేత రుచికరంగా ఉండి మన కోళ్ళు అనేవి ఎక్కువ మోతాదులో మేతను స్వీకరిస్తాయి. ఈ ఫైటోబయాటిక్స్ని మన మేతలో కలపడం వలన జీర్ణ వ్యవస్థ ఎంజైమ్లకు ఎక్కువగా స్రవించుటకు ఉపయోగపడతాయి. వంటలలో కలిపే సుగంధ ద్రవ్యముగా వాడే పసుపును కోళ్ళ మేతలలో మనము 0.25% వరకు కలిపితే కోళ్ళు ఎక్కువగా దానాను తింటాయి. అదేవిధంగా లవంగాల మొగ్గలలో ఉండే యజోనా అనే నూనె సాల్మోనెల్లా అనే సూక్ష్మ క్రిములను నిరోధిస్తుంది. అదేవిధంగా నూనె మిశ్రమాలలో కలిగి ఉన్న థైమాల్, యుజినాల్, కుకుర్మిన్ మరియు పైపరిన్ కోళ్లలో నెక్రోటిక్ ఎంటిరైటిస్ అనే సూక్ష్మజీవిని నివారించుటకు ఉపయోగిస్తాము. మొక్కల ఆయిల్స్లో కలిగి ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్ మాంసం మరియు మాంసం ఉత్పత్తులలో ఆక్సీకరణ వ్యవస్థను స్థిరత్వం చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఉండే బహు అసంతృప్త ఆమ్లములు వీటి ఫైటోబయాటిక్స్ని బదులుగా యాంటీబయాటిక్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సేంద్రియ ఆమ్లాలు. కోళ్ళ పరిశ్రమలో బరువు పెరిగేందుకు వాడే యాంటీబయాటిక్స్కి బదులుగా ఈ సేంద్రియ ఆమ్లములను ఎక్కువగా మధ్యకాలంలో వాడుతున్నారు. కోళ్ళ మేతలలో పరిశుభ్రంగా ఉంచి సాల్మోనెల్లా మరియు ఈకోలై అనే వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను ఈ సేంద్రియ ఆమ్లాలు నాశనం చేస్తాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు మేతను నిల్వ ఉంచినప్పుడు మేతలోని పోషక విలువలను నాశనం చేస్తాయి. దీనిని నివారించుటకు మనం సేంద్రియ ఆమ్లాలను ఈ మేతలో కలుపుతాము. ఈ సేంద్రియ ఆమ్లాలకి ఉదాహరణగా చెప్పుకునేవి ఏంటంటే ఫ్యూమరిక్ ఆమ్లము, ఇది మనము మేతలో 0.5 నుండి 1% వరకు కలుపుతాము. అదేవిధంగా ప్రొపియోనిక్ ఆమ్లము, ఇది 0.15 నుండి 0.2% వరకు. లాక్టిక్ ఆమ్లము, ఇది 2% వరకు. అండ్ బ్యూటరిక్ ఆమ్లము, ఇది ఒక 0.15% వరకు మనం మేతలో కలుపుతాము ఈ సేంద్రియ ఆమ్లాలని. అదేవిధంగా ఈ సేంద్రియ ఆమ్లములు మేతలో ఎట్లా పనిచేస్తాయంటే, ఈ సేంద్రియ ఆమ్లంని కోళ్ళ మేతలో ఇచ్చినప్పుడు అవి కడుపులో ఉన్న pHని సరిగ్గా ఉంచి ఎంజైమ్స్ సరిగా పనిచేయుటకు కావలసిన వాతావరణమును కలిగించి వ్యాధులను కలుగజేసే సూక్ష్మ క్రిములు, సూక్ష్మజీవులు పెరుగుదలను ఆపి అమోనియా ఉత్పత్తిని అదుపు చేసి మేత మార్పిడి నిష్పత్తిని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యాధి నిరోధక ఉత్ప్రేరకాలు. ఇవి మనం పశువుల మేతను కలపడానికి మంచి పోషక విలువలు, కోళ్లలో వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించి ఈ నిరోధక శక్తి ఎప్పటికీ ఉండేటట్లు చేస్తాయి. ఈ వ్యాధి నిరోధక ఉత్ప్రేరకాలు మేతలోని శక్తి క్లిష్టమైన అమైనో ఆమ్లం. ఈ క్లిష్టమైన అమైనో ఆమ్లాలు ఏంటంటే మిథియోనిన్, లైసిన్, ఆర్జినిన్, చీలికలు కలిగిన అమైనో ఆమ్లములు మొదలగునవి. అదేవిధంగా కొన్ని విటమిన్లు వచ్చేసి రెటినాల్, టోకోఫెరాల్, క్యాల్సిఫెరాల్, ఆస్కార్బిక్ యాసిడ్, పైరిడాక్సిన్. అదేవిధంగా కొన్ని మినరల్స్ ఏంటంటే ఖనిజ లవణాలు. మినరల్స్ అంటే కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్ మొదలగునవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మనం ఈ ప్రోబయాటిక్స్, సేంద్రియ ఆమ్లాలు, ఫైటోబయాటిక్స్ మరియు వ్యాధి నిరోధక ఔషధాలు వాడటం వలన ఇవి ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా ఇవి ఎక్కువ సహజ సిద్ధమైన పెరుగుదల పదార్థాలుగా ఉపయోగపడతాయి. కారణం ఏమిటంటే యాంటీబయాటిక్స్ వాడకాన్ని ప్రపంచం నిషేధించింది. ఎక్కువ సహజ సిద్ధమైన పదార్థాలను వాడి వాటి వల్ల కోళ్ళ పరిశ్రమ యొక్క ప్రదర్శన, ఆరోగ్య మరియు ఆహార్యం తీసుకునే శక్తిని పెంపొందిస్తాయి. మనము కోళ్ళల్లో పెరుగుదల కోసము దానా వాడతాము. దానాలో ఎక్కువగా మనము మొక్కజొన్న, సోయా, ఈ పల్లి చెక్క వాటిని వాడతాము. మొక్కజొన్న అంటే అది ఒక ఎనర్జీ శక్తినిచ్చే సోర్స్. అట్లనే ప్రోటీన్స్ వచ్చేసి సోయాలో మనకు 41% ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్నలో వచ్చేసి మనకు 9% ప్రోటీన్ ఉంటే 3500 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. అదేవిధంగా ఖనిజ లవణాలు వచ్చేసి కాల్షియం మనకి గుడ్ల పెరుగుదలకి, గుడ్లు పెట్టడానికి కాల్షియము, ఫాస్ఫరస్ చాలా ముఖ్యమైన మినరల్స్. అదేవిధంగా వచ్చేసి అమైనో ఆమ్లాలు వచ్చేసి లైసిన్, మిథియోనిన్, ఆర్జినిన్, ఇవి అమైనో యాసిడ్స్. ఇవి మనకు మాంసకృత్తులకు బదులుగా ఈ అమైనో యాసిడ్స్ని మనము ఉపయోగిస్తాము. అందరికీ అపోహ ఏమంటే యాంటీబయాటిక్స్ ఎంతవరకు వాడాలి. కానీ మనము ఇప్పుడు ఏదైనా వ్యాధి వస్తే ఖచ్చితంగా మనం ఫస్ట్ తీసుకునేది యాంటీబయాటిక్సే. కానీ మనం యాంటీబయాటిక్స్ని ఎట్లా అంటే అవసరమైనంత వరకే వాడాలి.
ఎక్కువ మోతాదులో వాడొద్దు, మరీ తక్కువ కూడా వాడొద్దు. మనం ఎంత సిఫారసు చేస్తామో అంత వరకే మనము యాంటీబయాటిక్స్ని మేతలో కలపాలి. ఈ యాంటీబయాటిక్స్ అనేవి కొన్ని పెన్సిలిన్స్, ఎన్రోఫ్లాక్ససిన్ ఇవన్నీ ఉంటాయి. వీటిని కూడా మనము సిఫారసు చేసిన డోస్లోనే మనము కోళ్ళకు ఇవ్వాలి. అందరికీ అపోహ ఏమంటే అసలు ఈ యాంటీబయాటిక్స్ని వాడడం మంచిదా కాదా అనే అపోహ ఉంటుంది. అదే ఇప్పుడు చెప్పాను కదా, యాంటీబయాటిక్స్ని మనకు సిఫారసు చేసిన డోస్లోనే మనం వాడితే అది ఏం అంత నష్టం ఏమి ఉండదు. కానీ ఎక్కువ మోతాదులో అయితే మనం వాడద్దు. ఇప్పుడు ఒక 5 నుండి 7 రోజుల వరకు వాడేసి వదిలేసేయాలి. కానీ ప్రతిసారి వ్యాధి వచ్చింది అంటే యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. అందువలన వాటిని నివారించడానికి బదులుగా వీటిని ప్రోబయాటిక్స్ కానీ ప్రీబయాటిక్స్ కానీ అమైనో ఆమ్లాలు, ఈ వ్యాధి నిరోధక శక్తి ఉత్ప్రేరకాలు, ఈ అమైనో యాసిడ్స్ని మనము సాధారణంగా ఉపయోగిస్తాము. ఈ అమైనో యాసిడ్స్ మనకు ఎట్లా పనిచేస్తాయంటే, ఇప్పుడు మిథియోనిన్ వచ్చేసి మనం మేతలో మిథియోనిన్ వేసినప్పుడు గుడ్లు పెట్టే వాటిలో అయితే అది గుడ్లు సైజుని ఇంక్రీజ్ చేస్తుంది మిథియోనిన్. కాల్షియం ఏమో మంచిగా గుడ్లు పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ఫరస్ కూడా అంతే, గుడ్లు పెట్టడానికి ఉపయోగపడుతుంది. మనకు కోళ్ళలో సాధారణంగా బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు ఉంటాయి. బ్రాయిలర్ కోళ్ళలో ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటంటే రానికేట్ డిసీజు, న్యూ క్యాజిల్ డిసీజు, ఫౌల్ పాక్స్. సో వీటిని మనం నివారించడానికి వ్యాక్సిన్లను మనం ఇస్తాము. సో ఈ వ్యాక్సిన్లను ఇచ్చే కన్నా ముందు బ్రాయిలర్ పిల్లలు వచ్చిన మొదటి వారంలో వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈ యాంటీబయాటిక్స్ని మనము మేతలో కలుపుతాము. లేయర్ కోళ్ళలో చూసుకుంటే లేయర్ కోళ్ళలో కూడా మనకు మ్యారెక్స్ డిసీజ్ అని, రానికేట్ డిసీజ్ అని, ఫౌల్ పాక్స్, ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్ ఇవన్నీ వ్యాధులు వస్తాయి. కాబట్టి వీటి వ్యాధులన్నీ నివారించడానికి మనము అన్ని కోళ్ళ ఫారాలలో ఈ యాంటీబయాటిక్స్ని వాడతాము. ఈ యాంటీబయాటిక్స్ని మనం ఒక 5 నుండి 7 రోజుల వరకు వాడాలి. అంతకు మించి 7 రోజుల తర్వాత అసలు యాంటీబయాటిక్స్ వాడొద్దు. అండ్ ఈ యాంటీబయాటిక్స్తో పాటు మనము ఈ మేతలో ఈ ప్రోబయాటిక్స్ కానీ ప్రీబయాటిక్స్ని మనము బరువు పెరుగుదల కొరకు మనం వాడుతాము. యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయాలు అనేవి మన ఇంటెస్టైన్ సమతుల్యతను పెంచి సూక్ష్మ క్రిములను పెరగటను నివారిస్తాయి. గుడ్లు మరియు కోళ్ళ మాంసము మనుషుల ఆహారంలో సమతుల్య పోషక విలువలను అందజేస్తూ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నాయి. సాధారణంగా కోళ్లను కేజెస్ మరియు డీప్ లిటర్ పద్ధతిలో పెంచడం వలన అవి ఒత్తిడికి గురయి కోళ్ళ షెడ్డులో ఎక్కువ కోళ్లను ఉంచడం వలన, టీకాలు ఇవ్వడం వలన, చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రత వలన, వేసవికాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత వలన, ముక్కులు కత్తిరించడం వలన, కోళ్ళ రవాణా వలన, వాటి వలన ఒత్తిడికి లోనయ్యి ఈ ఒత్తిడిలో కోళ్ళలో రకాల వ్యాధులు రాకుండా కోళ్ళ మేతలో యాంటీబయాటిక్స్ని వాడుతున్నారు. కానీ ఈ గుడ్లు మరియు మాంసంలో వచ్చే ఈ యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే అవశేషాలు రోజు రోజుకి ఎక్కువగా చేరుతున్నాయి. కాబట్టి ఈ మాంసం మరియు గుడ్లను మనుషులు తినుట వలన కొన్ని వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులు మరియు ఆ వ్యాధులు వాడే యాంటీబయాటిక్స్ని వ్యాధి కాలంను పొడిగించి మనుషులలో ఆరోగ్యంను క్షీణించుటకు కారణమవుతున్నాయి. కాబట్టి ఈ యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయాలుగా మనము ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, సేంద్రియ ఆమ్లాలు మరియు వ్యాధి నిరోధక ఉత్ప్రేరకాలు, మొక్కల నుండి వచ్చే ఉత్పన్నాల వలన కొంతవరకు ఈ నష్టాన్ని అరికట్టవచ్చును. ఇంతవరకు కోళ్లలో శరీర బరువు పెరుగుదలకు యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయం గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ శిరీష గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. రోజు వస్తుంది మాకు బ్రతుకునిస్తుంది, 10 మందిని పోషించే దశ వస్తుంది, మేము 10 మందిని పోషించే దశ వస్తుంది. మధురమైన
సౌఖ్యముగా జీవితము సాగకపోదు. హై మంచి రోజు వస్తుంది, మాకు బ్రతుకునిస్తుంది, 10 మందిని పోషించే దశ వస్తుంది. మేము 10 మందిని పోషించే దశ వస్తుంది. చిన్న పరిశ్రమల స్థాపించదము, భూమి దున్ని బంగారం పండించదము. ఒకరికొకరు తీసిపోక ఉత్సాహం దారనీక దీక్షగా నవ భారతమును సృష్టించదము. హాయ్ మంచి రోజు వస్తుంది, మాకు బ్రతుకునిస్తుంది, 10 మందిని పోషించే దశ వస్తుంది. మేము 10 మందిని పోషించే దశ వస్తుంది. స్వార్థ బుద్ధి గల వారికి అభివృద్ధి ఉండదు, మంచి మనసు గల వారికి వంచన లేదు. మంచి మనసు గల వారికి వంచన లేదు, ఓటమి రాదు. మంచి రోజు వస్తుంది, మాకు బ్రతుకునిస్తుంది, 10 మందిని పోషించే దశ వస్తుంది. మేము 10 మందిని పోషించే దశ వస్తుంది. పాట విన్నారుగా. ఇప్పుడు వినండి జీవన ఎరువులు ప్రాముఖ్యత గురించి రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం శ్వేత గారు తెలియజేసే వివరాలు. నేటి ఆధునిక వ్యవసాయంలో సమగ్ర పోషక పదార్థాల యాజమాన్యం అనేది ఎంతైనా ముఖ్యమైనది. రసాయనిక ఎరువులు మనం ఎక్కువగా వాడటం వల్ల భూములు, జలాశయాలు, అదేవిధంగా భూగర్భ జలాలు కలుషితమై మానవునికి, పంటలకు మేలు కన్నా కీడెక్కువగా కలిగిస్తున్నాయి. అయితే సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు వీటిని సమతుల్యంగా వాడినట్లయితే ఆ పంటలకు మరియు మానవులకు అనేది చాలా లాభదాయకము. నత్రజని ఎరువులు అధికంగా వాడడం వల్ల ఏమవుతుంది, శాఖీయ పెరుగుదల ఎక్కువైపోయి పంట బలహీనమైపోయి సులభంగా క్రిమికీటకాలను ఆశించడానికి దోహదం చేస్తుంది. భాస్వరము వేరు పెరుగుదలను పెంచుతూ భూమిలో ఉండి పోషక పదార్థాలకు సక్రమంగా తీసుకోవడానికి వీలు కలుగజేస్తుంది. పంట కూడా సరైన సమయానికి పరిపక్వానికి రావడానికి దోహదపడుతుంది. పొటాష్ అయితే పైరును దృఢంగా పెరగడానికి దోహదం చేస్తూ గింజ యొక్క గట్టితనాన్ని మరియు బరువును పెంచుతుంది. అంతేకాకుండా బెట్ట మరియు క్రిమికీటకాదులను తట్టుకోవడానికి దోహదపడుతుంది. అయితే పంటల్లో అధిక దిగుబడిని సాధించడానికి సమతుల్యమైనటువంటి మరియు సమగ్రమైనటువంటి పోషక పదార్థాల యాజమాన్యం అనేది చాలా అవసరం. సమగ్ర పోషక పదార్థాల యాజమాన్యంలో పాటించాల్సినటువంటి మెలకులు ఏంటంటే, ఒకటి భూసార పరీక్ష మరియు సాగునీటి పరీక్ష చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగానే ఎరువులు వేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మనం వేసేటువంటి ఎరువుల్లో కొంత భాగం కంపోస్టు లేక అనువైనటువంటి చోట, నీటి వసతి ఉన్న చోట పచ్చి రొట్ట మరియు పచ్చి రొట్ట ఆకులు వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే భూసారం పెరగడమే కాకుండా భౌతిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నత్రజనిని స్థిరీకరించేటువంటి బ్యాక్టీరియా ఎరువులను రైజోబియము, నీలి ఆకుపచ్చ శైవలాలు వంటి చాలా లాభదాయకం. సిఫారసు చేయబడినటువంటి భాస్వరము, పొటాషు పోషకాలను దుక్కిలో వేయాలి. నత్రజని ఎరువులను పంట కాలాన్ని బట్టి 2 లేక 3 దఫాలుగా వారిగా వేసుకోవాలి. భాస్వరం ఎరువులు, జింక్ సల్ఫేటు కలిపి వాడకూడదు. అధిక దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగం విచక్షణ రహితంగా రాసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతిని తీవ్రమైనటువంటి పోషక లోపాలకు గురైపోయి చీడపీడల ఉధృతికి లోనవుతుంది. సమగ్ర పోషక పదార్థాలని యాజమాన్యమే ఈ సమస్యకు పరిష్కారం. దీనిలో మనకు 2 పద్ధతులు ఉన్నాయి. సేంద్రియ ఎరువులను వాడటము మరియు జీవన ఎరువులను వాడటం. సేంద్రియ ఎరువులను ఎలా వాడాలి? భూమిలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. భూసారం పెరుగుతుంది, భూమి యొక్క భౌతిక స్థితి మెరుగుపడుతుంది, భూమి గుల్లబారుతుంది, నీటిని మరియు పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునేటువంటి శక్తి పెరుగుతుంది. ఇంకా సూక్ష్మజీవుల ఉత్పత్తి పెరిగి అవి ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ల వల్ల మొక్కల పెరుగుదల కూడా వృద్ధి చెందుతుంది. పంట నాణ్యత పెరుగుతుంది, చీడపీడలను తట్టుకునేటువంటి శక్తి పెరుగుతుంది. సూక్ష్మజీవులు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి మరియు పోషక పదార్థాలను మొక్కకు సరఫరా చేస్తాయి. వీటిని మరి ఎలా వాడాలి? ఒకటి, పచ్చిరొట్ట పైర్లను పొలంలో చల్లుకొని అవి పెరిగిన తర్వాత అదే పొలంలో అక్కడికక్కడే భూమిలో కలియదున్ని తర్వాత పంట వేసుకోవాలి.
బయట నుంచి సేకరించినటువంటి ఇంకా పచ్చిరొట్ట చెట్ల ఆకులని పొలంలో కలియదున్ని కుళ్ళనిచ్చి తర్వాత వేసుకోవాలి. మరి ఎప్పుడు వేయాలి ఇవి అంటే ఖరీఫ్ పంటకు ముందు లేదంటే రెండో పంట తర్వాత వేసవిలో అంటే మే జూన్ నెలల్లో తొలకరి వర్షాలు పడిన వెంటనే దున్ని ఎకరానికి ఒక 12 నుంచి 15 కిలోల విత్తనాన్ని జల్లాలి. జనుము అయితే ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. పచ్చి రొట్ట పైర్లను మనం పూత దశలోనే కలియదున్నుకోవాలి. గ్లిరిసీడియా 5 నుంచి అడుగుల పొడవైనటువంటి కొమ్మలు 12 అడుగులకు ఒకటి చొప్పున పాతుకోవాలి. దీన్ని గట్ల మీద బావుల దగ్గర నాటాలి. ఈ చెట్లు మనకి ఏటా 2 సార్లు జూలై మరియు డిసెంబర్ నెలల్లో పచ్చి రొట్టనిస్తాయి. ఇదే విధంగా కానుగ, జిల్లేడు, నేల తంగేడు, బెండ, మిరప మొదలగు వాటిని పచ్చి ఎరువులుగా కూడా వాడుకోవచ్చు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది జీవన ఎరువుల వాడకం. గాలిలో మనకి 75% నత్రజని ఉంది. అయితే ఈ వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోలేవు. ప్రకృతిలో మనకు కొన్ని రకాల సూక్ష్మజీవులకు మరియు నాచులకు గాలిలోని నత్రజనిని మొక్కకు ఉపయోగపడే విధంగా స్థిరీకరించేటువంటి గుణం ఉంటుంది. మరికొన్ని రకాల సూక్ష్మజీవులకు, శిలీంధ్రాలకు నేలలో ఉండి కూడా లభ్యం కానటువంటి భాస్వరాన్ని లభ్యమయ్యే విధంగా మార్పు చేయగల శక్తి ఉంది. ఈ విధంగా మనం మొక్కలకు పోషకాలు అందించడానికి తోడ్పడేటువంటి వాటి సూక్ష్మజీవులని మనం జీవన ఎరువులు అంటాము. అయితే ఈ జీవన ఎరువులు వాటంతట అవి ఎరువులు కావు. ఈ రసాయనిక ఎరువుల మాదిరిగా వీటిలో పోషకాలు అనేటివి ఏమీ లేవు. అయితే ఇవి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలని తీసుకోవడానికి మాత్రం దోహదపడతాయి. దానికి అనుగుణమైనటువంటి మార్పును భూమిలో కలుగజేస్తాయి. జీవన ఎరువుల్లో మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు కోట్లాది సంఖ్యలో ఉంటాయి. నేలకు వేసినప్పుడు వీటి యొక్క సంఖ్య అనేది అనూహ్యంగా పెరిగిపోతుంది. మొక్కలు చురుకుగా పెరగడానికి అవసరమైనటువంటి హార్మోన్లు, విటమిన్లు ఉత్పత్తి అవుతాయి. జీవన ఎరువులు అనేటివి సహజమైనవి. వాటి వాడకం కూడా చాలా సులభం. కాలుష్యం అనేది ఉండదు. పంటకు కానీ భూమికి కానీ ఎలాంటి హాని కూడా కలగజేయవు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేవి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు చాలినంత సేంద్రియ ఎరువులు లభ్యం కాకపోవడం వల్ల మరియు ఈ రసాయనిక ఎరువుల యొక్క ధరలు కూడా అధికంగా ఉండడం వల్ల ఎరువుల వాడకంలో ఇవి భాగమై నేల యొక్క ఆరోగ్యం కాపాడటంలో, దిగుబడి నాణ్యతను పెంచడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అయితే మనకి ఈ జీవన ఎరువులు అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఏమేంటివి అంటే నత్రజని స్థిరీకరించేవి ఒకటైతే, భాస్వరాన్ని అందుబాటులోకి తెచ్చేవి మరొకటి. రైతులు నత్రజని జీవన ఎరువుల వాడకంలో ప్రయోజనం ఇప్పటికే గుర్తించారు. వేరుశనగ, వరి, పప్పు ధాన్య పైర్లకు వీటి వాడకం కూడా బాగా అలవాట్లో ఉంది. దీనివల్ల రసాయనిక ఎరువుల వాడకం అనేది 20 నుంచి 30% వరకు కూడా తగ్గించవచ్చు. పైర్లకి కావాల్సినటువంటి ప్రత్యేక కల్చర్ను నేలకు వేసి కానీ లేదంటే విత్తనానికి పట్టించి కానీ మనం అందజేయవచ్చు. ఈ జీవన ఎరువుల్లో రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం, అసిటోబాక్టర్, బ్లూ గ్రీన్ ఆల్గే, అజోల్లా అనేటివి ముఖ్యమైనవి. జీవన ఎరువులను మనం వేడి, వెలుతురు గల ప్రదేశంలో ఉంచకూడదు. చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. జీవన ఎరువులను పురుగు మందులతో, రసాయనిక ఎరువులతో కలిపి వాడకూడదు. విత్తన శుద్ధి చేయాలనుకున్నప్పుడు మొదటగా విత్తనాలను శిలీంద్రనాశనులతో శుద్ధి చేసి ఒక 24 గంటలు ఉంచిన తర్వాత జీవన ఎరువులను పట్టించాలి. ప్యాకెట్ల పైన సూచించినటువంటి గడువు తేదీని గమనించుకోవాలి. గడువు దాటినటువంటి ఎరువులను వాడకూడదు. జీవన ఎరువులను భూమిలో వేసిన వెంటనే నీరు విధిగా పెట్టాలి. రైజోబియం దీన్ని ఎట్లా వాడాలి అంటే ఇది 200 గ్రాముల ప్యాకెట్లలో లభ్యమవుతుంది మనకి. 1 లీటర్ నీటికి 50 గ్రాముల బెల్లము లేదంటే చక్కెర వేసి ఒక 15 నిమిషాలు మరగనిచ్చి పూర్తిగా చల్లార్చాలి. ఈ ద్రావణానికి ఒక ప్యాకెట్ అంటే 200 గ్రాముల కల్చర్ని బాగా కలిపి ఒక జావలాగా తయారు చేయాలి. తర్వాత ఈ జావను 1 ఎకరానికి సరిపడేటువంటి విత్తనాలకు సమానంగా అంటే విధంగా విత్తనం పైన పొరకు హాని కలగకుండా నెమ్మదిగా కలపాలి. కల్చర్ను కలిపిన విత్తనాలను నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. వేరుశనగ పంటకు మాత్రం 2 ప్యాకెట్లు అవసరమవుతాయి. నెక్స్ట్ది అజిటోబాక్టర్ మరియు అజోస్పైరిల్లం. వీటిని విత్తనానికి పట్టించాలి. కొద్ది నీటిలో కల్చర్ను కలిపి విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టాలి. నారు పోసి నాటే పైర్లకు కల్చర్ కలిపినటువంటి ద్రావణంలో వేర్లను ఒక 10 నుంచి 30 నిమిషాలు ముంచి తర్వాత నాటుకోవాలి. 1 కిలో జీవన ఎరువుకు ఒక 90 కిలోల పశువుల ఎరువు లేదా 10 కిలోల వేపపిండిని కలిపి భూమిలో విత్తనం వేయడానికి ముందు వేసి కలియదున్నుకోవాలి. ఇవి కూడా 200 గ్రాముల ప్యాకెట్లలో మనకు లభ్యమవుతాయి.
తర్వాతది నీలి ఆకుపచ్చ నాచు. వరి పైరును నాటినటువంటి ఒక 10 రోజుల తర్వాత ఈ నాచును పొలంలో చల్లాలి. ఎకరానికి ఒక 4 కిలోల నీలి ఆకుపచ్చ నాచు జీవనెరువు పొడిని ఇసుక లేకపోతే మట్టిలో కలిపి పొలంలో సమంగా పడే విధంగా చల్లుకోవాలి. ఈ ఎరువు చల్లేటప్పుడు పొలంలో 2 అంగుళాల నీళ్లు ఉంచాలి. నీళ్ళు ఆకుపచ్చ నాచు ఒక 10 కిలోల నత్రజనిని అందజేస్తుంది. నెక్స్ట్ రకం భాస్వరాన్ని అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్లో అధిక భాగం భాస్వరం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఎక్కువగా మొక్కకు ఉపయోగించుకోలేని రూపంలోనే ఉంటాయి. అందువల్ల భాస్వరం జీవన ఎరువుల్లో మైకోరైజా, ఫాస్ఫోబ్యాక్టీరియా జీవన ఎరువు, అజిటోబ్యాక్టర్ వలె మనకు ప్యాకెట్లలో లభ్యమవుతాయి. దీన్ని అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. ఒక 10 లీటర్ల నీటిలో 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టీరియా జీవన ఎరువును కలిపి ఒక బండి పశువుల ఎరువుపై చల్లి కలియబెట్టి 1 రోజు నిల్వ ఉంచి ఎకరా పొలంలో వెదజల్లాలి. దీనివల్ల పొలంలోని భాస్వరం మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. భాస్వరం మొక్కలకు అందించేటువంటి మైకోరైజా, దీన్ని వ్యామ్ అని అంటారు. ఇది శిలీంద్రపు జాతికి చెందినటువంటి జీవన ఎరువు. మొక్క యొక్క వేర్లు చొరలేని భూమి అడుగు పొరల్లోకి కూడా చొచ్చుకొని పోయి మొక్కలకు ముఖ్యంగా భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, కాపరు, సల్ఫరు, మ్యాంగనీసు, ఇనుము ఇట్లాంటి వాటిని నీటితో సహా అందిస్తుంది. మైకోరైజా వాడినటువంటి మొక్కల్లో నీటి ఎద్దడి తట్టుకునే శక్తి మరియు రోగనిరోధక శక్తి పెరగడం మనం గమనించవచ్చు. భూమిలో నెమటోడ్ల బెడదను ఈ శిలీంద్రం ద్వారా మొక్కలకు తప్పించవచ్చు. ఈ జీవన ఎరువును ముఖ్యంగా గ్లోమస్ లేదా గెగాస్పోరా అనేటువంటి శిలీంద్రంతో తయారవుతాయి. మనకి నత్రజని, భాస్వరంతో పాటు పొటాషియం అందించేటువంటి జీవన ఎరువులు కూడా ఉన్నాయి. అవి బ్యాక్టీరియా రూపంలో ఉంటాయి. ఈ జీవన ఎరువు ఏంటంటే భూమిలో మొక్కకు అందుబాటులో లేనటువంటి పొటాషియంను అందుబాటులోకి తెస్తుంది. దీంతో పాటు కొన్ని బ్యాసిలస్ జాతులు కూడా కలిపి మిశ్రమంగా తయారు చేస్తున్నారు. వీటిని ఎట్లా వాడాలి అంటే 2 కిలోల జీవన ఎరువును ఒక 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం భూమిపై వెదజల్లుకోవాలి. నూనె పంటల్లో అయితే దీని ప్రభావం అనేది బాగా కనిపిస్తుంది. ఇంకా మనకి జింకును కరిగించే బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. వీటిని మనం జింక్ సాల్యుబిలైజర్స్ అని అంటాము. ఈ జీవన ఎరువునైతే కొన్ని బ్యాసిలస్ జాతులను ఉపయోగించి ఈ మధ్యకాలంలో చాలా ప్రైవేట్ సంస్థల వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. దీని ప్రభావం అనేది మనకి వరి మరియు మొక్కజొన్న పంటలపై కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మన రైతాంగం అంతా ఎక్కువగా రసాయనిక ఎరువుల వైపే మరియు పురుగు మందుల వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మన భూమి ఉపరితలం పైనే కాకుండా లోపల ఉన్నటువంటి పర్యావరణం కూడా కాలుష్యం అయిపోతుంది. గాలి కూడా మొత్తం కాలుష్యం అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పంట నాణ్యత తగ్గిపోతుంది. అదేవిధంగా అవశేషాలన్నీ పంట లోపలికి, అదేవిధంగా మనం తినే ఆహారం ద్వారా మనలోకి కూడా వస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వివరించినటువంటి జీవన ఎరువులని రైతులు వాడుకొని భూమి యొక్క సారాన్ని పెంచి అదేవిధంగా మనం తీసుకునే ఆహారాన్ని నాణ్యతను కూడా పెంచుకునే విధంగా రైతులు ఈ మెలకులన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాము. నమస్కారం. ఇంతవరకు మీరు జీవన ఎరువులు ప్రాముఖ్యత గురించి రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం శ్వేత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట. చిక్కిలింత చిగురు సంపంగి గుబురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. చిక్కిలింత చిగురు సంపంగి గుబురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. మనసైనా చిన్నదానికి అందానికి, మనసైనా చిన్నదానికి అందానికి, కనుసైగ మీద మనసు, కనుసైగ మీద మనసు. చెంపకు చారడేసి కన్నులున్న చిన్నది, చిన్నదాని సిగలో రేఖలెన్నో, పువ్వ కన్ను రైక మీద చుక్కలెన్నో. ఎన్నుకో పన్నులెన్నుకో, చిన్నలెన్నుకో. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.